గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, రేవంత్ ఓటు బ్యాంకు రాజకీయాలు, సనాతన ధర్మంపై దాడులు పెరుగుతున్న చోద్యం చూస్తున్న ప్రభుత్వం, పురపాలిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపు తెలంగాణ భవిష్యత్తుకే, ప్రధాని మోడీకి రాష్ట్రంపై ఎంతో మమకారం, మహబూబ్ నగర్ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సింహా, ప్రజలకు అభివాదం చేస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సింహా, చిత్రంలో ఏవిఎన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కిషన్ రెడ్డి, రామచంద్రరావు, డికే అరుణ, డాక్టర్ లక్ష్మణ్. బీజేపీ ఆధ్వర్యంలో విధంగా మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా విధంగా ప్రచారంలో భాగంగా జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి నితిన్ నబీన్ ని పిలుచుకొని సభ నిర్వహించినట్టుగా చూడవచ్చు. బహిరంగ సభ ఈ విధంగా ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఈ విధంగా భాగంగానే ఈ సభ నిర్వహించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ సనాతన రేవంత్ ఓటు బ్యాంకు ఎన్నికలు ఈ విధంగా ప్రభుత్వం అన్నట్టుగా ఓటు బ్యాంకు అంటే ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే ఈ విధంగా దానికోసమే పనిచేస్తున్నట్టుగా ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ విధంగా ఇక్కడ నితిన్ నబీన్ విమర్శించినట్టుగా చూడొచ్చు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సింహ ప్రజలకు అభివాదం చేస్తుండే ఈ విధంగా బహిరంగ సభ నిర్వహించి మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఎన్నికల సందర్భంగా పురపాలిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపు అధికారం కోసం కాదని, తెలంగాణ భవిష్యత్ కోసమేనని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా అన్నారు. తెలంగాణలో దుష్ట పాలన కొనసాగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అంటే ముస్లింలంటే కాంగ్రెస్ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనమన్నారు. మైనార్టీల ఓట్ల కోసం రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీలకు నిధులు తగ్గిస్తున్నారని ఆక్షేపించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ గడ్డకు రావడం గర్వంగా ఉంది. శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారికి, తుంగభద్ర తీరాన వెలిసిన నవబ్రహ్మ ఆలయాలు, మైసిగండి కాళికాదేవి, ఉమామహేశ్వర ఆలయాల్లో వెలిసిన దేవతలకు ప్రమాణాలు, తెలంగాణ ముక్తి కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు, రాష్ట్రం నుంచి పద్మ పురస్కారాలు అందుకున్న చంద్రమౌళి, కృష్ణమూర్తి, బాలసుబ్రహ్మణ్యం, వెంకట్రావు, విజయానందరెడ్డిలకు అభినందనలు అంటూ ప్రసంగం ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని తెలిపారు. పారదర్శకంగా వక్ఫ్ చట్టాలు సవరించేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని తెలిపారు. పారదర్శకంగా వక్ఫ్ చట్టాలు సవరించేందుకు ప్రధాని మోడీ నడుం బిగించారని, తెలంగాణలో మాత్రం లక్షల కోట్ల విలువైన 77,000 ఎకరాలు వక్ఫ్కే అప్పగించారని నితిన్ నబీన్ ఆరోపించారు. సనాతన ధర్మాన్ని అగౌరవపరుస్తూ చంగిచెర్లలో రాహుల్ కేసీఆర్ల మధ్య అంతర్గత ఒప్పందం, సాగదీతల ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాను పిలిపించుకోరు. ఇక్కడ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ తెలంగాణలో బహిరంగ సభ నిర్వహించి బీజేపీ వాళ్ళు ఈ విధంగా ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఈ సభ నిర్వహించినట్టు చూడవచ్చు. ముఖ్యంగా ఈ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల సుముఖంగా ఉంది అని చెప్పుకొస్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఎన్నికల ప్రచారంలో ఇక్కడ ఎన్నికలు తమ రాష్ట్రంలో నాయకులు ప్రచారం చేస్తే ఓట్లు పడే అవకాశాలు లేవన్న సందర్భంగా బీజేపీ కేంద్రం జాతీయ అధ్యక్షులను, ఇతర రాష్ట్ర నాయకులను పిలిపించుకొని ఈ విధంగా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో ప్రచారాలు కొనసాగిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఇక్కడ బడ్జెట్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా, ఇటు అనేక రాజకీయ పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు వచ్చి ప్రచారం చేయడం, ఈ సందర్భంగా తెలంగాణ పట్ల ఇక్కడ మంచి అవగాహన ఉంది, తెలంగాణ పట్ల విముఖతంగా అనుకూలంగా ఉంది కేంద్ర ప్రభుత్వం అని మాట్లాడడము ఇలాగ ఎన్నికల కోసమే మాట్లాడుతున్నట్టుగా ఉంది ఈ సందర్భంగా అని చెప్పుకోవచ్చు. ఇలాగ కేసీఆర్ రాహుల్ మధ్య అంతర్గత ఒప్పందం, సాగదీతల ఫోన్ ట్యాపింగ్, ఇలాగ కేసీఆర్ రాహుల్ గాంధీల మధ్య అంతర్గత ఒప్పందాలు జరుగుతున్నాయి. అందుకే సాగదీతల ఫోన్ ట్యాపింగ్ నిర్వహిస్తారు. అందులో అరెస్టులు ఉండడం లేదు. రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలను ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుకొస్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి.
అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి. ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలు అందరూ ఓటేస్తే బారాస భాజపాలకు డిపాజిట్లు కూడా రావు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులు కేటాయిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ మండలం గూడూరులో ప్రజాపాలన ప్రగతిబాట సభ. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి. గూడూరులో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విధంగా ఈ పలు ప్రాంతాల్లో ప్రచారంలో భాగంగా పాల్గొన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అభివృద్ధి జరగాలంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నట్టుగా ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుకొస్తారు. ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలందరూ ఓటేస్తే బారాస భాజపాలకు డిపాజిట్లు కూడా రావు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన విధంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలందరూ ఓటేస్తే కాంగ్రెస్ కు, బీజేపీకి, బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని మాట్లాడుకొస్తారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. అదేవిధంగా ఇక్కడ రైతు భరోసా నిధులు ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే పడుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. మిర్యాలగూడ మండలం గూడూరులో ప్రజాపాలన ప్రగతి బాట సభ. ఈ విధంగా ఈ సందర్భంగా ఈ ప్రచారంలో భాగంగానే ఇక్కడ కేసీఆర్ ను ఉద్దేశించి జాతిపిత అని పలుమార్లు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారించిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చిన సందర్భంగా కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలవాలని, రాష్ట్రంలోని అన్ని నగర పురపాలికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో బుధవారం జరిగిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ రఘువీర్ రెడ్డిలతో కలిసి గూడూరు గ్రామానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి ఉత్తమ్ తో పాటు ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. మేము అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలోని 3.15 కోట్ల మందికి ఉచితంగా 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యం తింటున్న వారందరూ తప్పకుండా కాంగ్రెస్ కు ఓటేయాలి. నాటి సీఎం కేసీఆర్ వరి సాగు చేసిన రైతుల వల్ల 7,000 కోట్ల నష్టం వచ్చిందని, వరి వేసుకుంటే ఉరి అని చెప్పి ఆయకట్టు రైతులను అకారణంగా అప్పులపాలు చేశారు. మా ప్రభుత్వం రైతులను ప్రోత్సహించేందుకు క్వింటా ధాన్యానికి 500 రూపాయల బోనస్ అందిస్తుంది. విధంగా ఇక్కడ అనేక హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా ఈ దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలన్నట్టు ఈ విధంగా మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొని ఈ విధంగా మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఒరేస్తే ఉరి అని కేసీఆర్ రైతుల పాలిట శాపంగా మారిండు. అప్పుడు అప్పుల పాలైన రైతులంతా మేము ఈ కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం, ఇప్పుడు సన్న వరికి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా అదేవిధంగా 3.15 కోట్ల మందికి ఉచితంగా 6 కిలోల చొప్పున సన్నబియ్యం కూడా అందిస్తున్నాం. ఈ సన్నబియ్యం తింటున్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఈ రేషన్ బియ్యం, ఉచిత బియ్యం అందిస్తున్నాం, సన్న బియ్యం, అదేవిధంగా హామీల అమలు కూడా నెరవేరుస్తున్నాం అని చెప్పుకొస్తారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా విధంగా తమ హామీల అమలును ఉద్దేశించి మాట్లాడుకొస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఈ గత ప్రభుత్వంలో ఇక్కడ రైతులు అటు ప్రాజెక్టుల పేరిట ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ పేరిట నేరాలకు పాల్పడిరు. ఈ విధంగా గత ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ప్రజల పాలిట పనిచేసుకుంటూ వస్తున్నామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. నాడు ఎస్ఎల్బీసీని విమర్శించిన బారాస నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 30 కిలోమీటర్ల మేర తవ్వింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బారాస కిలోమీటర్ మేర పనులు కూడా చేపట్టలేదు. 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బారాస సర్కారు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకొని పెండింగ్ పనులు పూర్తి చేస్తుంది. బారాస వారు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాడు ఎస్ఎల్బీసీని విస్మరించిన బారాస. ఇలాగా నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 30 కిలోమీటర్ల మేర తవ్వింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బారాస కిలోమీటర్ మేర పనులు కూడా చేపట్టలేదు. 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బారాస సర్కార్ పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకొని పెండింగ్ పనులు పూర్తి చేస్తుంది. బారాస వారు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విధంగా నల్గొండ జిల్లాలో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును గత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మొదలుపెట్టినాం.
అని అదేవిధంగా తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో విస్మరించింది, పక్కకు పెట్టింది. ఎలాంటి అభివృద్ధి దాన్ని ముందుకు తీసుకెళ్లలేదని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ముందుగా దాన్ని ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాం, దానికి సంబంధించి ఈ విధంగా నల్గొండ జిల్లాలో ఏ ముఖం పెట్టుకొని తమ అభ్యర్థులను గెలిపించాలని ఓట్లు అడుగుతారని ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా పండ్లు కూరగాయలపై 0%, 99% ఉత్పత్తులపై సుంకాలుండవు, అతి కొన్నింటిపై భారత్ కు నియంత్రణ, రష్యా చమురును నిలిపేస్తామని భారత్ అంగీకరించింది, వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పష్టీకరణ. పండ్లు కూరగాయలపై 0%, 99% ఉత్పత్తులపై సుంకాలుండవు, అతి కొన్నింటిపై భారత్ కు నియంత్రణ, రష్యా చమురును నిలిపేస్తామని భారత్ అంగీకరించింది, వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పష్టీకరణ. విధంగా ఈ రష్యా నుంచి చమురు కొనుగోలు పూర్తి స్థాయిలో ఆపేస్తామని చెప్పిన దానికి కారణంగా విధంగా ఇక్కడ ట్రంప్ నిర్ణయాలు మార్చుకున్నట్టుగా చూడవచ్చు. భారత్ సంబంధించిన ఉత్పత్తులపై ఇక్కడ సుంకాలు పూర్తి స్థాయిలో తగ్గిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. పండ్లు కూరగాయలపై మొత్తానికే ఉండదు, ఈ 0% అన్నట్టుగా ఇక్కడ ట్రంప్ ప్రకటించినట్టుగా చూడొచ్చు. విధంగా ఈ ఎగుమతులకు సంబంధించి క్షమించండి నాన్న, కొరియా అంటే ప్రాణం, ఆన్లైన్ గేమ్కు బానిసలై 3 అక్క చెల్లెళ్ళ ఆత్మహత్య, గజియాబాద్ లో ఘోరం. విధంగా ఆన్లైన్ గేమ్కు బానిసలై ఈ విధంగా ఇక్కడ అక్క చెల్లెలు ఆత్మహత్యకు గురైనట్టుగా చూడొచ్చు. గజియాబాద్ లో ఇది జరిగిందని ఇక్కడ చూడొచ్చు మనం. మీరు ద్రోహి, మీరు దేశ శత్రువు, రాహుల్ కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు మధ్య వాగ్వాదం, గాంధీ కుటుంబం పైన వాదులాట, లోక్సభలో మాటల మంటలు. విధంగా మీరు ద్రోహి, మీరు దేశ శత్రువు, రాహుల్ కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు మధ్య వాగ్వాదం, గాంధీ కుటుంబం పైన వాదులాట, సభలో మాటల మంటలు. విధంగా రాహుల్ గాంధీ అదేవిధంగా కేంద్ర మంత్రి బీజేపీ మంత్రి రవనీత్ సింగ్ మధ్య విధంగా మొదటగా రాహుల్ గాంధీ రవనీత్ సింగ్ ను విధంగా ఆరోపించారు. ఈ విధంగా పార్టీ కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి అంత ముందుకు గతంలో పార్టీ మారిన సందర్భంగా విధంగా బీజేపీలోకి వెళ్ళి ఇక్కడ మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా అతన్ని ఎదురైన సందర్భంగా అతన్ని ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా ఆయన మళ్ళా తిరిగి అతన్ని ఇక్కడ మీరే దేశ శత్రువు అనే విధంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా వీరిద్దరి మధ్య ఇక్కడ వాదులాట జరిగినట్టుగా చూడవచ్చు. లోక్సభలో ఆంథ్రోపిక్ ప్రకంపనలు, డిజిటల్ ఉద్యోగిగా ఐటీ కంపెనీలు బిల్లబుల్ అవర్స్ కు గండం. ఇప్పటి వరకు కృత్రిమ మేధ ఏఐ టూల్స్ అంటే ఉద్యోగులకు సహాయం చేసే సాఫ్ట్వేర్ గా పరిగణిస్తున్నారు. కానీ తాము రూపొందించిన కొత్త ఏఐ టూల్ మానవ ప్రమేయం లేకుండానే క్లిష్టమైన ఆఫీస్ పనులను స్వతంత్రంగా పూర్తి చేస్తుందంటూ అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే సంస్థ చేసిన ప్రకటన ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఫలితంగా అంతర్జాతీయంగా మన దేశంలోనూ ఐటీ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. కోవిడ్ పరిణామాల నాటి 2020 మార్చి తర్వాత ఐటీ కంపెనీల షేర్లు ఇంతగా నష్టపోవడం ఇప్పుడే ప్రస్తుతం మదుపరలే కాదు, అందరిలో తలెత్తుతున్న ప్రశ్న భవిష్యత్తులో కంపెనీలకు నిజంగా మానవ వనరుల అవసరం ఉండదా అనే పిక్ తన ప్లాట్ఫామ్ లో విధంగా చాట్ జీపీటీకి దీనికి తేడా ఇది. అమెరికాకు చెందిన ఏఐ అంకురం ఆంథ్రోపిక్ తన ప్లాట్ఫామ్ ను విస్తరిస్తూ క్లాడ్ కోవర్క్ ను జనవరి చివరి వారంలో ఆవిష్కరించింది. వివిధ రంగాల్లోని పనులను నిర్వహించేందుకు వీలుగా 11 కొత్త ప్లగిన్లను విడుదల చేసింది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని పనులు నిర్వహిస్తాయన్నమాట. ఏఐ టెక్నాలజీ ద్వారా విధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగులను పూర్తి స్థాయిలో తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. విధంగా రానున్న కాలంలో మానవ వనరులు అసలు అవసరం లేకుండా ఏఐ టూల్ తోటే ఇక్కడ 1000 మంది చేసే పని ఏఐ టూల్ ద్వారా చేసుకునే అవకాశం వస్తున్నాయి. కంపెనీలలో విధంగా తీవ్రంగా నిరుద్యోగులు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ సాఫ్ట్వేర్ రంగంలో అనేక ఉద్యోగాలు కోల్పోవడానికి అవకాశం ఉంది ఏఐ ద్వారా అన్నట్టుగా ఇక్కడ ఈ 2020 ఆర్థిక సంవత్సరంలో గాను విధంగా ఎలాంటి పరిణామాలు వచ్చినాయో అంతకు మించి చూడాల్సి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్ చాట్ జీపీటీ, జెమినై, గ్రోక్ వంటివన్నీ తెలివైన విద్యార్థుల వంటివి. మనం వాటిని ఏం అడిగితే దానికి మాత్రమే సమాధానం ఇస్తాయి. కంటెంట్ రాయమంటే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాస్తాయి, కానీ వాటికి మనమే మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది. క్లాడ్ కోవర్క్ అలా కాదు, ఇది పనులు ఎలా పూర్తి చేయాలో తెలిసిన ఒక అనుభవజ్ఞుడైన ఆఫీస్ ఉద్యోగిలా ప్రవర్తిస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు, నేరుగా రంగంలోకి దిగి పనులను పూర్తి చేస్తుంది. ఒక్క మాటలో
ఈ విధంగా ఒక్క మాటలు చెప్పాలంటే మొత్తం ఆఫీస్ ను మొత్తం తన ఆధీనంలోకి తీసుకొని ఏ విధంగా ప్రాజెక్టుకి సంబంధించిన దిశానిర్దేశం అదే చేస్తుంది, సమాధానం సొల్యూషన్ కూడా అదే కనిపెడుతుంది. ఈ విధంగా తద్వారా ఉద్యోగులు మానవ వనరులు అవసరం లేకుండానే ఇక్కడ సాల్వ్ అయ్యే ప్రాజెక్టు పూర్తి చేసి ఈ విధంగా ఇక్కడ పంపించడానికి అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏఐ టూల్ ద్వారా ఈ విధంగా రానున్న కాలంలో మానవ వనరులు అసలు ఎలాంటి సంబంధం లేకుండా ఈ విధంగా పూర్తి స్థాయిలో ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చు అని ఇక్కడ చూడొచ్చు. దీనివల్ల రానున్న కాలంలో ఇక్కడ డిజిటల్ ఉద్యోగిగా ఏఐ మారిపోతుంది. ఐటీ కంపెనీల బిల్లబుల్ అవర్స్ కు గండం అని ఆంథ్రోపిక్ ప్రకటనలు. ఈ విధంగా ఐటీ రంగంలో భారీ ఎత్తున ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ సమస్యలు రాబోతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఈ మానవ వనరులు అవసరం లేకుండా ఏఐ టూల్ టెక్నాలజీ ద్వారానే అనేక పనులు చేసుకోవచ్చు అని ఇక్కడ మనం చూడొచ్చు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యేపై అనర్హత పిటిషన్ డిస్మిస్, శాసన సభాపతి ప్రసాద్ కుమార్ తీర్పు. జగిత్యాల ఎమ్మెల్యే ఎమ్మెల్యేపై ఈ విధంగా ఇక్కడ ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. ఈ విధంగా ఇక్కడ నేను అసలు బీఆర్ఎస్ లోనే ఉన్నా, పార్టీ మారలేదు, కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారని చెప్పుకొస్తున్నారు అంతే. తద్వారా విధంగా నేను అధికారికంగా పార్టీ మారినట్టు ఎక్కడ ఆధారం లేవని చెప్పుకొచ్చిన సందర్భంగా ఆయనకు ఈ అనర్హత పిటిషన్ ను డిస్మిస్ చేసినట్టుగా చెప్పుకొచ్చి నిర్ణయాలు తీసుకుని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. డాక్టర్ సంజయ్ భారత పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరారని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ బారస ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై స్పీకర్ గతంలోనే విచారణ నిర్వహించారు. దీనిపై బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలోని హాలులో సభాపతి తీర్పు ప్రకటించారు. డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ ను తిరస్కరించారు. విధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన దాఖలైన పిటిషన్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని విధంగా పిటిషన్ వేసిండు ఇక్కడ మన జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి. విధంగా దానిపై విచారణ జరిపించిన సందర్భంగా ప్రస్తుతం ఆయన అధికారికంగా ఎలాంటి పార్టీ మారినట్టు ఆధారాలు లేవు, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను, అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కలిసి పనిచేస్తున్నారని చెప్పుకొచ్చిన సందర్భంగా సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన పిటిషన్ ను కొట్టేసినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా పురపోరులో అతివలే అధికం, పోటీలో 6,508 మంది పురుషులు 6,436, అభ్యర్థుల్లో నిరక్షరాస్యులు 1,291 మంది. విధంగా అధికంగా మహిళలే పోటీలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో విధంగా 6,508 మంది మహిళలు అయితే పురుషులు 6,436 మంది. అభ్యర్థుల్లో నిరక్షరాస్యులు పూర్తి స్థాయిలో 1,291 మంది నిరక్షరాస్యులు ఉన్నారు ఈ ప్రస్తుతం పోటీలో దిగిన వారు. దివాలా కంపెనీకి 6,000 కోట్ల పనుల, సీఎం సమాధానం చెప్పాలి. దీని వ్యవహారాలపై వారం క్రితమే సుప్రీం నోటీసులు. ఈ కంపెనీకి సీఎం బంధువుల సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు, రేవంత్ ను కేంద్రమే కాపాడుతుంది, లేకుంటే దీనిపై విచారణ జరిపించాలి. కేటీఆర్ డిమాండ్. తెలంగాణ భవన్ లో మాట్లాడుతున్న కేటీఆర్. విధంగా దివాలా కంపెనీకి 6,000 కోట్ల పనుల, విధంగా సీఎం కి సంబంధించిన వ్యక్తులకు ఈ కాంట్రాక్ట్ పనులు అప్పచెప్తూ విధంగా దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల పనులు అప్పగిస్తారని విధంగా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తారు కేటీఆర్. రాష్ట్రంలో సుమారు 6,000 కోట్ల పనులను ఒక దివాలా కంపెనీకి కట్టబెట్టారని బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 2023లోనే దివాలా తీసిన ఈ సంస్థలో కొనసాగుతున్న 100 కోట్ల ఆర్థిక లావాదేవీలపై నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు వారం కిందటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని ఆరోపించారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం బంధువుల సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు, ఈ కంపెనీకి విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రాజెక్టుల విషయంలో 6,000 కోట్ల పనులను ఈ కంపెనీలకు అప్పచెప్పారు. ఆ కంపెనీలని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర బంధువులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ దివాలా 2023లోనే ఆ కంపెనీ పూర్తి స్థాయిలో దివాలా తీసింది. అయినా 6,000 కోట్ల 8,000 కోట్ల ప్రాజెక్టును అప్పచెప్తారా అని విధంగా కేటీఆర్ ఆరోపిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరుపై ఈ విధంగా తన దగ్గరి బంధువులకు సొంత మనుషులకు అప్పచెప్తూ ప్రభుత్వానికి సంబంధించిన సొమ్మున అన్నట్టుగా ఆరోపిస్తున్న సందర్భంగా తెలంగాణ భవన్లో ఈ వివరాలు వెల్లడిస్తున్నట్టుగా చూడొచ్చు కేటీఆర్.
ఇది సంగతి. మీరు నవ్వినట్లు ఎప్పుడు చూడలేదు. మహిళా రిపోర్టర్ పై ట్రంప్ సీరియస్. మాకిరెడ్డి, నన్ను నా పనులను చూసినా కూడా నీకు నవ్వు రావట్లేదా? నన్ను నా పనులను చూసినా కూడా నీకు నవ్వు రావట్లేదా? విధంగా మహిళా జర్నలిస్ట్ ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా నన్ను నా పనులను చూసినా కూడా నవ్వు రావట్లేదా అని ఈ విధంగా మాకిరెడ్డి ఇది సంగతిలో చూపించారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులను ఉద్దేశించి కూడా నవ్వు రావట్లేదా అని ఆయన ఒక మహిళా జర్నలిస్టు ఎప్పుడు చూసినా సీరియస్ గా ఉండి ప్రశ్నలు అడుగుతున్న సందర్భంగా అడుగుతున్న తీరును ఉద్దేశించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ఈయన ఇక్కడ వ్యక్తపరుస్తున్నట్టుగా చూడొచ్చు. ఇది సంగతిలో మన బంగారాలకు బీమా జ్యువెల్స్ ఇప్పుడు మన కొండాపూర్ లో క్లాసిక్ హెరిటేజ్ల నుండి ఆధునిక స్టేట్మెంట్ కలెక్షన్స్ గొప్ప ప్రారంభం. 6 ఫిబ్రవరి 2026 మధ్యాహ్నం 3 గంటలకు ప్రముఖ సినీ నటి సంయుక్త గారిచే ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్లు. భీమా జ్యువెలరీ ఇక్కడ కొండాపూర్ లో ఇక్కడ ప్రారంభమవుతున్నట్టుగా చెప్పొచ్చు. ఆయన సినీ నటి తోటి ఓపెన్ చేస్తారు. ప్రముఖ సినీ నటి సంయుక్త గారిచే ప్రారంభోత్సవం కొండాపూర్ లో గొప్ప ప్రారంభం 6వ తేదీనని ఇక్కడ ఆడిచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.